హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈరోజు డాబా స్టైల్. రండి. ప్యాన్ తీసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకోండి. పీసెస్ క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయండి తినేటప్పుడు. అందులోకి 3 ఆనియన్స్, 2 టమాటాస్, మిర్చి పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పీసెస్గా చేసుకున్న ఆనియన్స్, టమాటా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ 2 మినిట్స్ ఫ్రై చేయండి వాటిని ఆయిల్లో. మనం మిక్సీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి టమాటా పేస్ట్, అది వేసి కూడా ఫ్రై చేసుకోండి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకునే పేస్ట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. అందులోకి కమ్మటి పెరుగు కూడా 2 టేబుల్ స్పూన్ వేయండి. పుల్లటి పెరుగు బాగోదండి, మంచి ఫ్రెష్ది పెరుగు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెరుగు అనేది ఎరగకుండా ఉండడం కోసం ఇలాగ 2 మినిట్స్ బాగా తిప్పుతూ ఉండండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం ఇలాగ వేస్తూ కలుపుకోండి బాగా. 2 మినిట్స్ దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత మనం పీసెస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ పీసెస్, అవి కూడా వేసుకొని నిదానంగా పీసెస్ అనేవి ఇరిగిపోకుండా నిదానంగా తిప్పుకోండి. మీ పేస్ట్ ఇదంతా వాటికి పన్నీర్ పీసెస్కి పట్టడం కోసం 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దించేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.